2005లో యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా పర్యటనలో పర్యటించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నింటికి కూడా తాళాలు వేసి గ్రామాలలో ఎవరు కూడా ఉండనేటువంటి పరిస్థితి. దాన్ని చూసి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆమె ఏంది ఇవన్నీ తాళాలు వేసి ఉన్నాయి ఏంటి సంగతి అంటే, అమ్మ ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వలసలు వెళ్ళారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 80% ప్రజలందరూ కూడా వలసలో వెళ్ళి కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వలస వెళ్ళడం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితిలో అప్పుడు ఈ వలస జీవులు ఎక్కడైతే అక్కడ స్టాప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకు బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉపాధి హామీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా ఒకటి ఉండాలని బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక మెదక్ జిల్లాలో అప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, ఒక చట్టాన్ని, ఒక యాక్ట్ను తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా 5 నుంచి 6 కోట్ల మంది ఉపాధితో వలసలు బంద్ చేసి ఉన్న ఊర్లోనే ఒక 2 గంటలు 3 గంటలు పని చేసుకొని దాదాపు 100 రోజుల గ్యారంటీ పనిని ఇచ్చి తగినటువంటి వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆ ఉపాధికి కావాల్సినటువంటి అమౌంట్ను వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో. 2005 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గ్రామీణ ప్రజలు ఎవరైనా దాదాపుగా ఎక్కడికి వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వేతనాన్ని వారానికో 2 వారాలకో నెలకో ఇట్లా తీసుకొని ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కల్పించింది ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఏ చైర్పర్సన్ గారి చలవ వల్ల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో అటువంటి చట్టాన్ని, అంటే ఆనాడు ఎక్కడైతే ఎన్ని పని దినాలు చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎంత దానికి మనం పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి, వారికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేటువంటిది ఆనాడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల వారిగా సర్పంచ్ వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ పనులు చేయాలో అక్కడనే ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టి గ్రామాల్లో పని చేసుకుంటూ ఆ యొక్క దానికి కావాల్సినటువంటి వేతనాన్ని తీసుకునేటువంటి వసతి కల్పించింది ఆనాటి ప్రభుత్వం. కానీ మెల్లమెల్లగా 12 సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆ రోజు పేద బడుగులు బలహీన వర్గాల కోసం తీసుకున్నటువంటి ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి రూపుమాపేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఈ 12 సంవత్సరాలలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరు కూడా అక్కడికొచ్చే ఒక్క చట్టాన్ని తీసుకురాకపోగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసి పూర్తిగా సమూలంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు అవన్నిటికంటే నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది మెల్లమెల్లిగా. అలాగే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకొని ఇలా స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్లో కానీ అంతకుముందు ఉన్నటువంటి జనతా పార్టీలో కానీ ఎక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఏ క్వశ్చన్ లేరు. కానీ
స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ, వీళ్ళందరినీ బూచిగా పెట్టుకొని ఇవాళ వాళ్ళు మెల్లిమెల్లిగా అంటే మీదికి చూపించేటువంటి కార్యక్రమం ఒకటి, వారు చేసేటువంటి కార్యక్రమం ఒకటి విధంగా ఇలా మహాత్మా గాంధీ పేరును ఇలా ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ బాబూజీ అయినటువంటి పిలిచేటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీని తుడిచిపెట్టుకోపోయేటువంటి విధంగా ఇలా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ యాక్ట్ నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఇలా బీబీజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఉద్దేశం ఏంటి అంటే మెల్లగా ఈ చట్టాన్ని పూర్తిగా రూపుమాపు. దీంట్లో కూడా మళ్ళీ కొత్తగా ఏం చేసిండ్రు, ఇదివరకు 100% కేంద్రమే నిధులు ఇచ్చేది ఉండే ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని. పూర్తి స్థాయిలో 100% నిధులు కేంద్రం నుంచి వచ్చేటి ఉండే. కానీ ఈరోజు 60% నిధులు కేంద్రం అంటే 60-40 కింద 40% నిధులు మళ్ళీ రాష్ట్రాల మీదకి మళ్ళించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మెల్లమెల్లగా ఈ పథకాన్ని రూపుమాపి చట్టాన్ని పూర్తిగా నిర్వహణ చేసేటువంటి పరిస్థితిలో ఏమైపోతుంది అంటే మెల్లమెల్లగా ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ లెవెల్లో వారికి అనుసంధానం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇలా ఏమవుతుందంటే 10 దినాలు కూడా వీళ్ళు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు లేకుండా ఇతరత్తులో వాళ్ళు చేసేటువంటి కాంట్రాక్టుకు అనుసంధానం చేసి ఈ యొక్క పథకాల్లో ఉన్నటువంటి చేసేటువంటి ఎవరైతే కూలి చేసుకునేటువంటి వాళ్ళను ఈ కాంట్రాక్టుల కిందికి తీసుకుపోయేటువంటి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా. అంటే ఇలా ఆదాని కానీ అంబానీ కానీ ఇటువంటి వారు చేసేటువంటి కార్పొరేట్ కాంట్రాక్టులు ఏవైతున్నాయో వాళ్ళకి ఇలా కూలీలు దొరికేటువంటి పరిస్థితుల్లో లేదు ఎక్కడ. కాబట్టి మెల్లగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఆ చేసేటువంటి కూలీలను పూర్తిగా కూలీలుగా మార్చి ఈ కార్పొరేట్ సంస్థలకు కూలీలుగా కాంట్రాక్ట్ కూలీలుగా మార్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ ఏదైతే అన్ని పార్టీలు కలిసి వామపక్షాలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చట్టాన్ని మనం వెంటనే రక్షించాలి, చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ బీబీజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా 5-6 కోట్ల మంది ఉపాధిని కోల్పోయేటువంటిదిగా చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేసి అంతకుముందు రైతుల మీద 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి తొక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అప్పుడు ఆనాడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడి ఆ చట్టాల్ని మళ్ళీ వాళ్ళు ఈ చట్టాలను తెచ్చినందుకు తప్పు అయిందని చెప్పించి ఆ యొక్క చట్టాలను విరమించే విధంగా మెడలు వంచి ఆ చట్టాలను వివరించేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క ప్రజలకు ఉపాధి హక్కు, ప్రజలకు పాలన హక్కులు తిరిగి కల్పించాలి. ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి మహాత్మా జాతీయ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతున్న యాక్టును యథావిధిగా ఉంచాలి. ఈ యొక్క ఏదైతే బీబీజీ రామ్జీ చట్టం ఈ చట్టాన్ని వెంటనే వెంటనే రూపుమారిని యథావిధంగా చట్టాన్ని ఉంచాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ మొత్తం టోటల్ యావత్ భారతదేశంలో అందులో తెలంగాణలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంతా యావత్ భారతదేశంలో 8వ తారీఖు నుంచే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో మన దగ్గర సంక్రాంతి పండుగ ఉన్న సందర్భంగా 20వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వారందరికీ కూడా అవగాహన కల్పించి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీజేపీ పక్షాలు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యని ప్రతి గడపకు తెలిసే విధంగా ప్రతి గ్రామానికి ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఏ విధంగా నిర్వహణ చేస్తున్నది, ఏ విధంగా కార్పొరేటివ్ వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వాగతం చెప్తున్నది ఈ ప్రభుత్వం, అలాగే కూలీలను ఏ విధంగా ఇంకా కూలీలను చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నదని వివరించడానికి 20వ తారీఖు నుంచి జనవరి